హలో అండి, నేను డాక్టర్ అపూర్వ, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ కిరణ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మనం చేసిన ముందు వీడియోస్లో ఒక పేషెంట్ ఒక క్వశ్చన్ అడిగారు, దాని గురించి ఇవాళ డిస్కస్ చేద్దాము. మేడం, ఎన్టీ స్కాన్ ఇంకా డబుల్ మార్కర్ టెస్ట్ నార్మల్ ఉంటే టీఫా స్కాన్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా అని. ఎన్టీ స్కాన్ అండ్ డబుల్ మార్కర్ అనేది మనం 3వ నెలలో చేస్తాము. సో ఎన్టీ స్కాన్ అనేది న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ, బేబీ మెడ వాపు ఎంత ఉంది అని చూసి కొన్ని సిండ్రోమ్స్ లైక్ డౌన్ సిండ్రోమ్ ఇలాంటివి మనకి తెలుస్తాయి అన్నమాట. ముందే ఏదైనా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉందా, జెనెటిక్గా మేజర్ సిండ్రోమ్స్ ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా అనేది తెలియడానికి ఎన్టీ స్కాన్ డబుల్ మార్కర్ చేస్తాము. ఇది డిఫెక్టివ్గా ఉంటే యూజువలీ మనకి టీఫాలో కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. బట్ ఎన్టీ స్కాన్ అండ్ డబుల్ మార్కర్లో ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే నెక్స్ట్ మనం ఎన్ఐపిటి, నాన్ ఇన్వేజివ్ ప్రీనేటల్ టెస్టింగ్ అని ఇంకొక డయాగ్నోస్టిక్ టెస్ట్ చేస్తాము. అదొక 99% సెన్సిటివ్, అంటే మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ టెస్ట్ ద్వారా మనం పిక్ చేయొచ్చు. కాకపోతే అది జస్ట్ డయాగ్నోస్టిక్ టెస్ట్, ఒక స్క్రీనింగ్ టెస్ట్. అందులో కూడా ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే కన్ఫర్మేటరీ టెస్ట్లో మనకి అమ్నియోటిక్ ఫ్లూయిడ్ టెస్టింగ్ అని చేస్తాం. బట్ మీరు అడిగింది ఎన్టీ అండ్ డబుల్ మార్కర్ నార్మల్ ఉంటే టీఫాలో కొన్ని మైనర్ అనామలీస్ ఉండొచ్చు. యాజ్ ఇన్ రీనల్ పెల్విస్ డైలటేషన్ అని, బేబీ కిడ్నీలో వాపు ఉండడము, లేదా బ్రెయిన్లో ఒక కోరాయిడ్ ప్లెక్సస్ సిస్ట్ అని ఒక చిన్న సిస్ట్ లాగా ఉండడము, హార్ట్లో ఒక చిన్న ఎకోజెనిక్ ఫోకస్ అని ఉండడము, ఇట్లా సింగిల్ ఐసోలేటెడ్ మార్కర్స్ ఏమైనా ఉండొచ్చు. బట్ ఎన్టీ డబుల్ మార్కర్ నార్మల్ ఉంది అంటే మేజర్గా టీఫాలో మేజర్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉండకపోవచ్చు. సో ఎన్టీ టీఫా నార్మల్ ఉంటే టీఫాలో మేజర్ స్ట్రక్చరల్ అబ్నార్మాలిటీస్ ఉండకపోవచ్చు, బట్ దెన్ మైనర్ థింగ్స్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. థ్యాంక్ యూ.